హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి యూనిట్ 5 ఆల్రెడీ మీరు యూనిట్ 4 వరకే చదువుకోవడం అన్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది. కానీ సడన్గా మనకి యూనిట్ 5 అనేది యాడ్ చేశారు. సో యూనిట్ 5కి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ పోయట్రీ రెండింటికి సంబంధించినటువంటి సమ్మరీస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ రిమైనింగ్ బిట్స్ ఉంటాయి కదా, సో లైక్ గ్రామర్, స్పెల్లింగ్, ఓకే, ఒకాబులరీ, వీటన్నిటికి సంబంధించినవి ఈ సింగిల్ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో మన గ్రామర్ కి రిలేటెడ్ గా వచ్చేసి ఇక్కడ కాన్కర్డ్ అనే టాపిక్ ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి మన ఫస్ట్ గ్రామర్ టాపిక్. సో అసలు కాన్కర్డ్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దాన్నే అగ్రిమెంట్ అనే వర్డ్ నథింగ్ బట్ కాన్కర్డ్. ఓకే, సబ్జెక్ట్ కి వర్బ్ కి ఉండే అగ్రిమెంట్ నే కాన్కర్డ్ అనేసి అంటారు. సో జనరల్ గా సబ్జెక్ట్ కి మనం ఏం తీసుకుంటాం? ఐదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. మీరు ఇది వింటేనే మీరు రాయగలుగుతారు. డైరెక్ట్ గా క్వశ్చన్సే అంటే కష్టం. ఎందుకు అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఇంతవరకు అయితే క్లారిటీ ఏం లేదు. సో మీరు ఈ టాపిక్ ని వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. చాలా సింపుల్ టాపిక్ ఇది. ఓకే, సో జనరల్ గా నౌన్స్ అంటే అన్ని నేమ్స్ వస్తాయి. నేమ్స్ కానీ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ హీ, షీ, ఐ, వి, యు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ప్రొనౌన్స్. వీటిని జనరల్ గా మనం సబ్జెక్ట్ కి యూజ్ చేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి సబ్జెక్ట్. నెక్స్ట్ వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. ఈ సబ్జెక్ట్ చేసే యాక్షన్ పనిని మనం వర్బ్ అంటాం. సో రెండిటికి మధ్యలో ఉండే అగ్రిమెంట్ అంటే ఇది ఎలా ఉంటే ఇది ఎలా ఉండాలి అనే అగ్రిమెంట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. చూస్తే ఒకసారి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇఫ్ యు సీ హియర్, చూడండి, ద వర్బ్ అండ్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ది సేమ్ నెంబర్. అంటే సింగులర్ ఉంటే సింగులర్ ఉండాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఉండాలి. ఓకే, అర్థమైందా? సో హీ అనేది సింగులర్, ఈట్స్ అనేది కూడా మనం వర్బ్. ఓకే, ఎగ్జాంపుల్ సింగులర్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్. ఓకే, సో ఈ వర్డ్స్ ని మనం జనరల్ గా సింగులర్ కిందకి కౌంట్ చేసుకుంటాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆ వర్బ్ కి ఖచ్చితంగా ఎస్ ఫామ్ అనేది ఉండాలి. ఓకే, లేదంటే ప్లూరల్ లో ఏముంటాయి? వి, యు, దే ఇవి వస్తాయి కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్ వర్బ్ ని మనం రాస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈట్స్ ఐస్ క్రీమ్ అని ఉంది. హీ సింగులర్ కాబట్టి ఎస్ ఫామ్ ఈట్స్ అనేది వచ్చింది. అదే ఈట్ ని మనం దే రాసినప్పుడు ఈట్ అని రాస్తాం. ఓకే, దే ఈట్ ఐస్ క్రీమ్. ఓకే, మరి మీకు డౌట్ రావచ్చు. సో హీ, షీ, ఇట్ గురించి అర్థమైంది, వి, యు, దే గురించి అర్థమైంది. మరి నేమ్స్ అన్ని సింగులర్ లో ఉంటే సింగులర్ కౌంట్ తీసుకోవాలి, ప్లూరల్ లో ఉంటే ప్లూరల్ కౌంట్ తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఐ. ఓకే, సో ఐ కి మనం ఎప్పుడు ప్లూరల్ కౌంట్ లోనే యూజ్ చేస్తాము. ఓకే, ఐ ఈస్ అన్ ఎక్సెప్షన్. సో దీన్ని ఎప్పుడు మనం ప్లూరల్ కౌంట్ లోకే యూజ్ చేస్తాం. ఐ ఈట్ అనే అనాలి, ఐ ఈట్స్ అనొద్దు. ఓకే, ఐ ఈట్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ రూల్ చూడండి, ది నెంబర్ ఆఫ్ ది సబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ వుడ్ నాట్ చేంజ్ ది అవుట్కమ్ ఆఫ్ ది వర్డ్ ఆర్ సెంటెన్స్ బిట్వీన్ బోత్ ది సబ్జెక్ట్ అండ్ ద వర్బ్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ది బాటిల్ ఈస్ ఫుల్ ఆఫ్ మిల్క్. సో ఇక్కడ వన్ ఆఫ్ ది బాటిల్ అన్నారా? సో అంటే ఇక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? ఒక్కటే బాటిల్ అనే కదా కౌంట్. వన్ ఆఫ్, మన దగ్గర 10 ఉంటే అందులో వన్ ఆఫ్ ది బాటిల్ ఈస్ ఫుల్ ఆఫ్ మిల్క్ అంటే ఇక్కడ ఎన్ని బాటిల్స్ లో మిల్క్ ఉంది? 1. అంటే ఇది సింగులర్. సో ఇక్కడ ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఈస్ అని యూజ్ చేసుకున్నాం. ఓకే, వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్సే కాకుండా మనకి హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ లో బి ఫార్మ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఈస్, యామ్, ఆర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాస్, వర్. ఓకే, సో ఇవి వచ్చేసి బి ఫార్మ్స్. ఇంకా హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఈ వర్డ్స్ ని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ లో యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈస్ అంటే సింగులర్ కి యూజ్ చేస్తాం, యామ్ అనేది ఐ కి యూజ్ చేస్తాం, ఆర్ అనేది ప్లూరల్ కి యూజ్ చేస్తాం. ఇది ప్రెసెంట్ టెన్స్ లో అయితే
పాస్ట్ లో అయితే వాస్ సింగులర్ కి, వర్ వచ్చేసి ప్లూరల్ కి యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ఫుల్ ఆఫ్ మిల్క్ అనేసి ఇక్కడ ఈజ్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఎ సెంటెన్స్ యూస్ ఎ ప్లూరల్ వర్బ్ ఫర్ సబ్జెక్ట్స్ లింక్డ్ బై అండ్. సో ఏదైనా అండ్ అని కలిపినప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ప్లూరల్ ని యూజ్ చేయాలి అనేసి చెప్తున్నాడు, ప్లూరల్ వర్బ్. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నారు, సబ్జెక్ట్స్ లింక్డ్ బై ఐదర్ ఆర్ నైదర్ నార్ నీడ్ సింగులర్ వర్బ్. సో ఐదర్ ఆర్ కానీ నైదర్ నార్ కానీ ఉంటే మనం దీన్ని సింగులర్ కౌంట్ తీసుకోవాలి, అక్కడ వర్బ్ కూడా సింగులరే వస్తుంది. ఓకే, సో అండ్ అని ఏదైనా జాయిన్ చేసరికి ఏమవుతున్నాయి, రెండు అవుతున్నాయి కదా, అందుకోసమని ప్లూరల్ లో తీసుకుంటాం మనం. అందుకే రామ్ అండ్ శ్యామ్ అంటే ఇద్దరు కదా, వన్ కంటే ఎక్కువ కదా, అందుకే ఆర్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సెంటెన్స్ ఇన్వాల్వింగ్ ఆర్ ఐదర్ ఆర్ నైదర్ నాట్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద నౌన్ ఫార్మ్ ఆర్ ప్రొనౌన్ నియరర్ టు ఇట్. సో ఇలా వచ్చినప్పుడు అంటే ఐదర్ ఆర్ కానీ నైదర్ నార్ కానీ వచ్చినప్పుడు అక్కడ దానికి దగ్గరలో ఉన్న నౌన్ ఏది ఉందో దాన్ని చూసి మనం వర్బ్ ని తీసుకోవాలంట. ఇక్కడ చూడండి, నైదర్ మామూలుగా ఇందాక మరి మనం ఐదర్ ఉన్నారు నైదర్ ఉన్నా సింగులర్ తీసుకోవాలి అన్నాం కదా, అంటే అలా ఒక్కరి పేరే వచ్చినప్పుడు, ఓకే, ఏదైనా ఒకటి అలాంటివి వచ్చినప్పుడు మనం అది యూజ్ చేసుకుంటాం, జనరల్ గా సింగులర్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ రెండు వచ్చాయి చూడండి, నైదర్ యూ నార్ రామ్ క్యాచెస్ ది బాల్ అనేసి ఉంది. సో ఇక్కడ యు అనేది ప్లూరల్ వర్డ్, రామ్ అనేది సింగులర్ వర్డ్. సో మనం రామ్ ని కౌంట్ తీసుకోవాలి, వర్బ్ కి దగ్గరలో ఏది ఉంది, రామ్ ఉంది కాబట్టి రామ్ ని కౌంట్ తీసుకుంటే సింగులర్, అందుకే ఎస్ ఫామ్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రూల్ చూడండి, if the subject is followed by the words like as well as, together with, besides, not and so on, disregard them and use a singular verb form if the subject is in singular form. ఒకవేళ ఇలాంటి వర్డ్స్ ఏం వచ్చినా కూడా వాటిని మీరు పట్టించుకోవద్దంట, డైరెక్ట్ గా సబ్జెక్ట్ ని చూడండి, అది సింగులర్ అయితే సింగులర్ రాయండి. ఇక్కడ చూడండి, రాన్ as well as her mother ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎనీ టైమ్. సో ఇక్కడ రాన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ హర్ మదర్ అన్నారు, అంటే ఇద్దరు అని మనం కౌంటే కదా, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో దీన్ని కౌంట్ చేసుకోవద్దంట. ఇలాంటి యాజ్ వెల్ యాజ్, టుగెదర్, బిసైడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని కౌంట్ చేయకూడదు. డైరెక్ట్ ఇక్కడ రాన్ ఉంది కాబట్టి ఈస్ అనే వర్బ్ అనేది వస్తుంది. ద జెన్యూన్ సబ్జెక్ట్ normally comes after the verb in phrases that begin with here or there. సో ఇక్కడ హియర్ కానీ దేర్ కానీ వచ్చినప్పుడు అది జెన్యూన్ గా అంటే అక్కడున్న సబ్జెక్ట్ ని బట్టి మనం వర్బ్ ని డిసైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, హియర్ ఆర్ ది బెలూన్స్. సో ఇక్కడ బెలూన్స్ అన్నారు అంటే చాలా బెలూన్స్ ఎక్కువ కదా, ప్లూరల్ లో ఉంది కాబట్టి ఆర్ అన్నాం. ఒకవేళ ఇక్కడ బెలూన్ అని ఉంది అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఈస్, హియర్ ఈస్ ద బెలూన్. ఒకవేళ బెలూన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, హియర్ ఆర్ ది బెలూన్స్ అంటున్నాం. అర్థమైంది కదా. సో సబ్జెక్ట్ ఇక్కడ ఏది ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ వర్బ్ ని డిసైడ్ అవ్వాలంట. నెక్స్ట్ వన్, యూజ్ సింగులర్ వర్బ్స్ ఇన్ ఫ్రేసెస్ దట్ ఇన్కార్పొరేట్ సమ్ ఆఫ్ మనీ, టైం పీరియడ్ ఆర్ డిస్టెన్సెస్ ఎక్సెట్రా యాజ్ ఏ యూనిట్. సో టైం గురించి కానీ అమౌంట్ గురించి కానీ డిస్టెన్స్ గురించి కానీ యూనిట్స్ లో ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఏం చేయాలంటే దాన్ని సింగిల్ కౌంట్ లోకి తీసుకోవాలంటున్నారు. 20 రూపీస్ అని అన్నారు. సో ఇలా వచ్చినప్పుడు మనం సింగిల్ కౌంట్ చూసుకోవాలి, అప్పుడు అది ఏమవుతుంది, ఈస్ అవుతుంది. ఓకే, 20 రూపీస్ ఈస్ అని ఉంది కాబట్టి ప్లూరల్ అనుకోవద్దు, రూపీస్ ఉన్నా కూడా. సో దాన్ని మనం సింగులర్ కౌంట్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, వైల్ నౌన్స్ లైక్ మ్యాథమెటిక్స్, సివిక్స్, న్యూస్ are plural in form, they are singular in meaning and require singular verbs. సో ఇవి చూడడానికి ప్లూరల్ లో కనిపిస్తాయి, ఎస్ ఉన్నాయి కాబట్టి, కానీ వాటి అర్థం అంటే మీనింగ్ మాత్రం సింగులర్ లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ద ఇన్సిడెంట్ ఈస్ వెరీ షాకింగ్, ఇక్కడ ఇన్సిడెంట్ అనవచ్చు. ఇక్కడ న్యూస్ అని ఉంది అనుకోండి, న్యూస్ కి కూడా మనం ఈసే రాస్తాం, ద న్యూస్ ఈస్ వెరీ షాకింగ్ అనేది. సో ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ రూల్ 9, ద వర్డ్ were is used instead of was in statements expressing a wish, request or contrary to
ఫ్యాక్ట్స్. సో ఏవైనా ఫ్యాక్ట్స్ లైక్ విషెస్ కానీ, రిక్వెస్ట్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి చెప్పేటప్పుడు వర్ని మనం యూజ్ చేస్తాం వాస్ కి బదులుగా. ఓకే, సో వాస్ కాకుండా వర్ని యూజ్ చేయాలంట. సో ఇక్కడ వాస్ కాదు, వర్ ఉంది, ప్రింటింగ్ మిస్టేక్. ఐ విష్ మై మదర్ వర్ విత్ మీ అనేది కరెక్ట్ వన్. వాస్ విత్ మీ అనేది కరెక్ట్ కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ద ఉమెన్ ఇన్ ద బస్ లుక్స్ లైక్ యువర్ మదర్ అని ఉన్నారు. సో ఇక్కడ ద ఉమెన్ ఇన్ ద బస్ అంటే ఉమెన్ అంటే ఒక్కరే, సో సింగులర్ లో ఉంది. సో ఇక్కడ లుక్స్ టూ వర్డ్స్ అనేవి మనకి ఉన్నాయి. సో మనం ఈ టూ వర్డ్స్ లో సింగులర్ ఉంది కాబట్టి ఏది రాయాలి? ఎస్ అనే దాన్నే మనం యూజ్ చేస్తాం. సో ఎస్ అంటే లుక్స్ వర్డ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ. ద ఉమెన్ ఇన్ ద బస్ లుక్స్ లైక్ యువర్ మదర్. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ గాన్ ఆర్ గాన్ ఉంది. ఇక్కడ మోస్ట్ అన్నారు అంటే ఎక్కువ అనే మీనింగ్, చిల్డ్రన్ అని కూడా ఉంది. సో ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి ఆర్ గాన్ అనేది రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ది స్టిక్కర్స్, సో వన్ అంటే ఒకటే మీనింగ్ వస్తుంది. సో హ్యావ్. సో హ్యాస్ ఎప్పుడు కూడా సింగులర్ గా యూజ్ చేస్తాం అండ్ హ్యావ్ వచ్చేసి ప్లూరల్స్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ వన్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బ్రోక్. ఐదర్ ఆర్మీ ఆర్ గ్యారీ, ఈస్ ఆర్ ఆర్ క్లీనింగ్ ద గ్లాస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఐదర్ ఉన్నప్పుడు సింగులర్ కౌంట్ తీసుకోవాలి. సో సింగులర్ కౌంట్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఈస్. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ఆర్ ఆర్ ది పెన్సిల్ బాక్స్. సో ఇక్కడ పెన్సిల్ బాక్స్ అన్నారు అంటే ఒకటే బాక్స్ కదా, సో సింగులర్. ఈస్, వేర్ ఈస్ ద పెన్సిల్ బాక్స్. సో ఇక్కడ పెన్సిల్ బాక్స్ అనకుండా పెన్సిల్స్ అని అనుంటే వేర్ ఆర్ ది పెన్సిల్స్, లేదంటే బాక్సెస్ అని ఉంటే వేర్ ఆర్ ది పెన్సిల్ బాక్సెస్ అని మనం అనేవాళ్ళము. నెక్స్ట్, ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఈస్ ఆర్ హియర్ ఫర్ యూ. ద బంచ్ ఆఫ్ ది ఫ్లవర్స్, బంచ్ అనేది సింగులర్ కిందకే వస్తుంది. మామూలుగా ఫ్లవర్స్ అయితే ఆర్ అనేవాళ్ళం కానీ బంచ్ అని అన్నారు కాబట్టి సో ఇక్కడ ఇదేమవుతుంది? సింగులర్ కౌంట్. సో ఈస్ హియర్ ఫర్ యూ. లా ఈస్ ఆర్ ఆర్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో లా అనేది సింగులర్ కాబట్టి లా ఈస్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఓకే, సో ఇది వచ్చేసి కాన్కర్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇది ఒకాబులరీలోని హోమోనిమ్స్. ఓకే, హోమోనిమ్స్ అంటే సేమ్ సౌండ్, సేమ్ స్పెల్లింగ్, బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ మనకి అరచేయి కనిపిస్తున్న దీన్ని మనం ఏమంటాం? పామ్ అని అంటాం. సో మీకు పామ్ ఆయిల్ తెలుసా? పామ్ ట్రీస్ తెలుసా? దాన్ని కూడా పామ్ అంటాం. రెండిటి స్పెల్లింగ్స్ చూడండి, పిఏఎల్ఎం పిఏఎల్ఎం. ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్, పామ్ అనే అంటాం, కానీ మీనింగ్ చేంజ్. సో ఇది వేరు, ఇది వేరు. సో ఇలా ఉండే వర్డ్స్ ని హోమోనిమ్స్ అంటారు. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ నేను ఫిగర్స్ తో చూపిస్తున్నాను చూడండి. సో ఇది కీనే, ఇక్కడ ఉన్న వీటిని ఏమంటాం మనం? వీటిని యూజ్ చేసే వాటిని కూడా కీ అనే అంటాం. నెక్స్ట్, ఇది మౌస్, ఎలక. అండ్ కంప్యూటర్ కి మనం యూజ్ చేసేదాన్ని కూడా మౌస్ అని అంటాం. నెక్స్ట్, ఇది చెస్ట్. నెక్స్ట్ ఇది చెస్ట్. చెస్ట్ అంటే ఒక నిధిని పెట్టే పెట్ట ఉంటుంది చూసారా, సో దాన్ని కూడా చెస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఇవి ఆర్మ్స్. ఓకే, సో ఆర్మీలో ఉండే వాటిని కూడా ఆర్మ్స్ అని అంటారు. సో ఇది ప్లాంట్. సో ఇది కూడా ఒక ప్లాంటే. నెక్స్ట్ సి, ఇది బార్క్ చేస్తుంది, ఈ చెట్టుని కూడా బార్క్ అని అంటారు. నెక్స్ట్ లెటర్, దిస్ ఇస్ ఆల్సో ఏ లెటర్, దిస్ ఇస్ ఆల్సో ఏ బ్యాట్, దిస్ ఇస్ ఆల్సో ఏ బ్యాట్. ఇది టేబులే, ఇది కూడా టేబులే. నెక్స్ట్ ఇది సీల్, ఇలా ముద్రలు వేస్తే కూడా సీల్ అని అంటారు. నెక్స్ట్ దీన్ని నట్ అంటారు, సో వీటిని కూడా నట్స్ అని అంటారు. నెక్స్ట్ క్రేన్ తెలుసు కదా, సో బర్డ్ క్రేన్ కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇది బౌ, సో ఇక్కడ మనం టై దగ్గర పెట్టుకుంటారు చూసారా, దాన్ని కూడా బౌ అని అంటారు. నెక్స్ట్ ఇది దీనికి ఉంటుంది చూసారా, ఏనుగు తొండం ట్రంక్, సో చెట్టుకుండ దీన్ని కూడా కాండాన్ని ట్రంక్ అని అంటారు. సో సేమ్ వర్డ్ ఎప్పుడైతే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ నుండి డిఫరెంట్ మీనింగ్ ఉంటుందో దాన్ని హోమోనిమ్ అనేసి అంటారు. కొన్ని ఎక్సైజ్ ఉంది చూద్దాం. షీ రోట్ ఏ న్యూ డాష్, ద చిల్డ్రన్ వెంట్ టు డాష్ ఇన్ ద పార్క్. సో ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఏ ఒక్కదాని ఆన్సర్ తెలిసినా ఆటోమేటిక్ ఇంకో దానికి కూడా అదే ఉంటది.
ఇక్కడ సింపుల్ గా చూడండి, ద చిల్డ్రన్ వెంట్ టు డాష్ ఇన్ ద పార్క్. పార్క్ లో జనరల్ గా ఏం చేస్తారు, ఆడుకుంటారు. సో ప్లే ఇన్ ద పార్క్. సో ఆటోమేటిక్ గా షీ రోట్ ఎ న్యూ ప్లే, ఆమె ఒక కొత్త ప్లే రాసింది, అంటే స్టోరీ రాసింది అనేసి. షీ విత్డ్రా మనీ ఫ్రమ్ ది డాష్. జనరల్ గా మనీ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు, బ్యాంక్ లోంచి. ఐ సాట్ ఆన్ ద డాష్ ఆఫ్ ది రివర్ వాచింగ్ బోట్స్ బై. సో నది ఒడ్డున కూర్చుంటాం కదా, దాన్ని కూడా బ్యాంక్ అని అంటాం. సో బ్యాంక్ అండ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, I was asked to dash a few lines. The sheep are not in their pen. She uses a brush dash for calligraphy. So brush ni pen అని అంటారు. సో బ్రష్ పెన్. సో షీప్ కూడా ఎక్కడ లేవు, పెన్ లో లేవు. ఐ వాస్ ఆస్క్డ్ టు పెన్ అంటే రాయమన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, ద డాష్ ట్రీ is found in temperate regions. Let's dash up the houses before the guests arrive. సో ఇక్కడ దట్ గ్రీన్ ట్రీ అన్నమాట. గ్రీన్ ట్రీ is found in temperate regions. Let's green up the houses before the guests arrive. సో ఇక్కడ గ్రీన్ అంటే ఏంటి, పచ్చని చెట్లు. గ్రీన్ అప్ అని అంటే ఏంటి, మొత్తం అంతా నీట్ గా చేయడం అనమాట, గెస్ట్ రాకముందే. We didn't realize the dash of the pandemic. The sympathy is in the dash of C major. You need to dash the fish before cooking it. So here you need to scale the fish, అంటే దానికి ఉన్నటువంటి ఆ పైన పొచ్చు అన్ని తీసేస్తాం చూసారా, క్లీన్ చేస్తాం. సో అలా చేయాలి అని అంటారు. సో ఇది ఒక్కటే తెలిసింది కాబట్టి మనం రిమైనింగ్ రాసుకోవచ్చు. వి డిడెంట్ రియలైజ్ ద స్కేల్. సో అది ఎంత తీవ్రంగా ఉంటుందో నేను తెలియదు అన్నమాట పాండమిక్ గురించి. ద సింపతి ఈస్ ఇన్ ద స్కేల్ ఆఫ్ సి మేజర్. నెక్స్ట్ వన్, డాష్ అవుట్ ఫర్ ఫ్రాడులెంట్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. షీ గాట్ మీ అన్ ఎక్స్పెన్సివ్ డాష్ ఫర్ మై బర్త్డే. సో జనరల్ గా బర్త్డేకి ఇచ్చేది ఏంటి, డాష్ అవుట్ ఫర్ ఫ్రాడులెంట్ కాల్స్ అన్నారు. సో ఇక్కడ మనం వాచ్ రాయొచ్చు, అవునా, వాచ్ అవుట్. సో వాచ్ చేయడం అంటే ఏంటి, అబ్జర్వ్ చేయడం అనమాట. అండ్ ఇక్కడ వాచ్ అంటే హ్యాండ్ కి పెట్టుకునే రిస్ట్ వాచ్. సో ఇది వచ్చేసి హోమోనిమ్. సో ఈ విధంగా మీకు వేరేవి కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్స్ అనమాట. థర్డ్ టాపిక్ వచ్చేసి స్పెల్లింగ్స్. సో స్పెల్లింగ్ లో మనకు వచ్చేసి సైలెంట్ లెటర్స్ టాపిక్ ఉంది. సైలెంట్ లెటర్స్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు. సో మనం చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ ని ప్రొనౌన్స్ చెయ్యం. సో దట్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సైలెంట్ లెటర్స్. సో ఇక్కడ మనం సైలెంట్ లెటర్స్ కి ఒకసారి చూద్దాం ఏమేమి వర్డ్స్ సైలెంట్ ఉన్నాయో. చూస్తే ఇక్కడ బి సైలెంట్. సో ఆల్ఫాబెటికల్ వైజ్ గా వస్తే బి ఎక్కడ సైలెంట్ ఉంటుందంటే ల్యామ్, బి సౌండ్ ఉండదు అనమాట. ల్యామ్, బామ్, టామ్, క్లైమ్. ఓకే, బి సౌండ్ అనేది చేయం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎం అండ్ బి పక్క పక్కన ఉన్నాయి, అవునా, అన్నిట్లో. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బి అనేది సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సి ఎప్పుడు సైలెంట్ ఉంటుంది అంటే మసిల్, ఇండిట్, సి. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం లేదు, బట్ ఈ వర్డ్స్ కి మాత్రం అది సైలెంట్ గా ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఉండేవి చూపించారు. నెక్స్ట్ డి వచ్చేసి వెన్స్డే అంటాం మనం. ఓకే, వెన్స్డే, డి సైలెంట్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్, డి సైలెంట్. హ్యాండ్సమ్, డి సైలెంట్. జడ్జ్, డి సైలెంట్. సో ఇలా డి అనేది కొన్ని వర్డ్స్ లో సైలెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నా, జీ సైలెంట్. ఫారెన్, జీ సైలెంట్. అలైన్, జీ సైలెంట్. సావరిన్, జీ సైలెంట్. ఇక్కడ మనకు జీ అండ్ ఎన్ పక్క పక్కనే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు జీ సైలెంట్ అయింది. నెక్స్ట్ ఆనర్, హెచ్ పక్కన ఓ ఉంటే మాక్సిమం సైలెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఆనర్, హెచ్ సైలెంట్. నెక్స్ట్ హెయిర్, హెచ్ఈఐఆర్ ఉంది చూసారా, హెయిర్ అనొద్దు, ఎయిర్ అనాలి, హెచ్ సైలెంట్ అనమాట. నెక్స్ట్ వన్ గోస్ట్ అంటాం, ఘో అనం. సో హెచ్ సైలెంట్. జిహెచ్ కాంబినేషన్ వచ్చినప్పుడు కూడా సైలెంట్ అవుతుంది. నైట్, ఓకే, నైట్ అన్నప్పుడు జిహెచ్ రెండు సైలెంట్. ఇక్కడ హెచ్ అన్నాం కాబట్టి హెచ్ ఒకటి చెప్తున్నా, కానీ జనరల్ గా అయితే జిహెచ్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా ఇవి రెండు సైలెంట్ అయిపోతాయి మొత్తం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రైమ్, హెచ్ సైలెంట్. రిథమ్, హెచ్ సైలెంట్.
వెన్ హెచ్ సైలెంట్, వేర్ లో కూడా హెచ్ సైలెంట్. నెక్స్ట్ వన్, కే పక్కన ఎన్ ఎప్పుడు వచ్చినా కూడా కే సైలెంట్ అనమాట. నాలెడ్జ్, నో, నీ, నాక్, నాట్, ఇవన్నీ. నెక్స్ట్ టాక్, ఫాక్, కామ్, హాఫ్, వాక్. చూడండి, సో ఇలా కూడా మనం చాలా వరకు జనరల్ గా యూజ్ చేసే వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ నిమోంటిక్, ఎం సైలెంట్ ఇక్కడ. సాలెం, ఎంఎన్ పక్కన ఉంటే ఎం సౌండ్ వచ్చిందంటే ఎన్ సైలెంట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ లెపర్డ్, ఓ ఇక్కడ సైలెంట్. నెక్స్ట్ సైకాలజీలో పి సైలెంట్, రిసీట్ లో పి సైలెంట్, నిమోనియాలో కూడా పి సైలెంట్. నెక్స్ట్ క్యూ, ఓకే, లాక్ ఇక్కడ క్యూ సైలెంట్, సి సౌండ్ వచ్చేసరికి క్యూ సౌండ్ అనేది ఎగిరిపోయింది అనమాట. నెక్స్ట్ వన్ గర్ల్ అంటాం మనం, గర్ల్ అనం కదా, సో ఆ సైలెంట్. టీచర్ అంతే, టీచర్ అనం, టీచర్, లీడర్, కర్డ్. నెక్స్ట్ వన్ ఐల్, ఐలాండ్, ఓకే, ఎస్ పక్కన ఎల్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ ఎన్, ఆఫ్ టెన్ కాదు, ఆఫ్ ఎన్ వాచ్, డబ్ల్యూఏసిహెచ్ అయినా వాచ్ అని అంటాం. సునామీ, అసలు టీ సౌండే రాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్, హెచ్ఓఎల్ఈ అయినా డబ్ల్యూహెచ్ఓఎల్ఈ అయినా సౌండ్ మాత్రం సేమే. నెక్స్ట్ వన్ రైట్ లో ఆర్, డబ్ల్యూ సైలెంట్. హూ, హెచ్ఓని కూడా హో అని అంటారు, డబ్ల్యూ సైలెంట్. రాంగ్ లో డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ ప్రేయర్, ప్రే వై సౌండ్ లేదు. మేయా, వై సౌండ్ లేదు. నెక్స్ట్ వన్ రెండు ఓస్, జెడ్ సైలెంట్. నెక్స్ట్ జిహెచ్ ఎక్కడ సైలెంట్ ఉంటుంది అంటే సై, హై, డాటర్, బాట్, నైట్, డాట్, ఇలాంటి వర్డ్స్ లో సైలెంట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను, ఈ ఎక్సర్సైజ్ ఒక్కసారి మనం ట్రై చేసి చూద్దాం సైలెంట్ లెటర్స్ కోసం. ఓకే, సో ఇఫ్ వి సీ హియర్ ఫస్ట్ వన్, ఇక్కడ మీకు కనిపిస్తుందా కేఎన్ఈఎల్ఎల్. సో ఇక్కడ నెల్ అంటాం, కే అనేది సైలెంట్. నెక్స్ట్ వన్ యాక్, యాక్ లో ఎల్ ఎప్పుడు సైలెంట్, సో ఇక్కడ ఎల్ సైలెంట్. నెక్స్ట్ వన్ వచ్చి రెత్, డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ, సో రెత్ లో డబ్ల్యూ సైలెంట్. అండ్ నెక్స్ట్ డెట్, బి సైలెంట్. పామ్, ఎల్ సైలెంట్. డిలైట్, జిహెచ్ సైలెంట్. నిమోనియా, పి సైలెంట్. ప్రిసై, ఎస్ సైలెంట్. పాయినెంట్, జి సైలెంట్. ఫీన్, జి సైలెంట్. నెక్స్ట్ వన్ డెబ్రీ, ఎస్ సైలెంట్. ఎల్లో, డబ్ల్యూ సైలెంట్. పాన్, ఆన్, డబ్ల్యూ సైలెంట్. rapport, R silent. Consign, G silent. World, R silent. Limb, B silent. Next one climb, B silent. R, H silent. Design, G silent. Debut, T silent. Need, K silent. Chalk, chalk, L sound రాలేదు, చాక్, ఎల్ సైలెంట్. మెల్లైన్, మెల్లైన్, జీ తీసినా కూడా మెల్లైన్ అనే అంటాం, సో జీ సైలెంట్. డౌట్, బి సౌండే రాలేదు, డౌట్ అనలేదు కదా మనం, డౌట్ అన్నాం, సో డి సైలెంట్. నెక్స్ట్ వన్ టరో, జిహెచ్ సౌండ్ రాలేదు, టరో. బినైన్, జీ సైలెంట్. సుడోనిమ్, టీ సైలెంట్. డిపో, టీ సైలెంట్. నైట్, జిహెచ్ సైలెంట్. క్రిస్మస్, టీ సైలెంట్, క్రిస్టమస్ అనొద్దు, క్రిస్మస్. క్యాసిల్, టీ సైలెంట్. నైట్, ఎన్ఐజిహెచ్టి అన్నా కేఎన్ఐజిహెచ్టి అన్నా సౌండ్ నైటే, సో కే సైలెంట్. నెక్స్ట్ వన్ సక్యూమ్, బి సైలెంట్. నెక్స్ట్ వన్ ఆనెస్ట్, హెచ్ సైలెంట్. బ్రిడ్జ్, బ్రిడ్జ్, డి రాలే, బ్రిడ్జ్ అనలే మనం, బ్రిడ్జ్,
D silent. Taro, GH silent. Ammon, L silent. Cupboard, P silent. Whistle, H silent. Knack, K silent. Fight, GH silent. Bustle, T silent. Lodge, D silent. Cop, P silent. Listen, T silent. Parliament, R silent. Bouquet, T silent. Exhibition, H silent. ఓకే సో దీస్ ఆర్ ది సైలెంట్ లెటర్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని పలికినప్పుడు ఆ సౌండ్ రావట్లేదు అంటే అక్కడ అది సైలెంట్ లెటర్ అనేసి. సో దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్. సో ఆల్రెడీ మీరు మిగిలిన యూనిట్స్ లో మొనోప్థాంగ్స్, డిప్థాంగ్స్, ఓకే, వీటి గురించి చూసే ఉంటారు కదా. సో ఇవి వచ్చేసి మోనోప్థాంగ్స్, నథింగ్ బట్ ప్యూర్ వోవెల్స్ అంటారు. సో ఇవి మీకు ఐడియా ఉండాలి ఖచ్చితంగా. సో ఇవి మీకు ఐడియా ఉంటేనే వీటిని ఎలా పలకాలో తెలుస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి లాంగ్ వోవెల్స్, అంటే నథింగ్ బట్ ఇప్పుడు తెలుగులో కదా మనకు ఆ అనేది ప్యూర్ వోవెల్ అయితే ఆ అనేది లాంగ్ వోవెల్, అర్థమైంది కదా. సో ఇవన్నమాట. నెక్స్ట్ డిప్థాంగ్స్ అంటే టూ కాంబినేషన్ ఉంటే వాటిని డిప్థాంగ్స్ అంటారు. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు ఎక్కడ అనేది ఇవి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ లో కూడా కొన్ని డిఫరెంట్ ఉంటాయి. లైక్ చా సౌండ్ వచ్చినప్పుడు ఇలా యూజ్ చేస్తాం, జే సౌండ్ వచ్చినప్పుడు ఇది రాయాలి, జే రాయొద్దు. అండ్ నెక్స్ట్ ఎన్జి వచ్చినప్పుడు ఈ ఎన్ అండ్ జీ లాగా కింద కర్వ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ థా అండ్ ద ఇవి రెండు ఉంటాయి. దా వస్తే ఇది రాయాలి, దా వస్తే ఈ సింబల్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ షా సౌండ్ వస్తే ఇలా, అండ్ ప్లెజర్, విజ్ అనే సౌండ్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వైకి ఎప్పుడు మనం వై రాయము, జేనే యూజ్ చేస్తాం. ఓకే, సో వైకి వై రాయం, జేని యూజ్ చేస్తాం. మరి జేకి ఏమో డిజెడ్ ని యూజ్ చేస్తాం. సో మీకు ఎగ్జామ్ లో ఇలా అడుగుతారు, ఫోనెటికల్లీ ట్రాన్స్క్రైబ్ ది ఫాలోయింగ్ అనేసి. సో అప్పుడు మీరు ఒకవేళ ఇది ఇస్తే దీంట్లో రాయాలి, దీన్ని ఇస్తే దీంట్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా ఇచ్చినా మీరు కన్వర్ట్ చేయడానికి ఉండాలన్నమాట. ఓకే, ఇవి వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అనేసి. సో మీరు కొన్ని నేర్చుకోండి, అండ్ వీటిని మీరు ఐడియా ఉంటేనే మీరు వీటిని యూజ్ చేయడం మీరు ఈజీగా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి LSRW. ఓకే, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇందులో మీకు వచ్చేసి సీక్వెన్సింగ్ స్టోరీ, నథింగ్ బట్ మీకు ఒక స్టోరీని లైన్స్ లో ఇస్తారన్నమాట. లైక్ 1 2 3 4 5 అని పాయింట్స్ లా ఇస్తారు. సో దాన్ని మీరు ఆర్డర్ లో పెట్టాలి. అంటే ఆర్డర్ లో ఉండదు ఆ స్టోరీ, జిగ్జాగ్ లో అక్కడ పాయింట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఆర్డర్ లో పెట్టడమే సీక్వెన్సింగ్ స్టోరీ అనమాట. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. A small dog found a lost kitten in the rain. ఓకే, ఒక చిన్న డాగ్ అంట లాస్ట్ కిటెన్ అంటే తప్పిపోయిన పిల్లిని దానికి దొరికింది అనమాట వర్షంలో. ఇన్స్టెడ్ ఆఫ్ బార్కింగ్ ద డాగ్ సాట్ క్లోజ్ టు కీప్ ద కిటెన్ వార్మ్. దాన్ని చూసి బార్క్ చేయలేదు, ఏం చేసింది, ద డాగ్ సాట్ క్లోజ్ టు కీప్ ద కిటెన్ వార్మ్. ఓకే, ఎ గర్ల్ వాకింగ్ హోమ్ సా దెమ్ అండ్ పిక్డ్ దెమ్ బోత్ అప్. ఒక అమ్మాయి వెళ్ళేదారిలో వాటిని చూసి రెండింటిని పికప్ చేసుకుంది. షీ టుక్ దెమ్ టు హర్ హౌస్ అండ్ గేవ్ దెమ్ ఫుడ్. దట్ నైట్ దే స్లెప్ట్ సేఫ్లీ టుగెదర్. ఓకే, సో ఇది ఒక ఆర్డర్ ఆఫ్ స్టోరీ అనమాట. సో ఇది ఇలా ఉండకుండా ఎలా అయినా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ ని ఫస్ట్ నెంబర్ 1 లో ఇవ్వడం, థర్డ్ పాయింట్ ని 5th లో ఇవ్వడం, అలా జిగ్జాగ్ ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చేసి మిమ్మల్ని ఆర్డర్ లో రాయమంటే మీరు అప్పుడు ఇలా ఆర్డర్ లో ఆ స్టోరీని రాస్తారనమాట. ఇంకొకటి చూడండి, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్. బాగా వేడిగా కానీ చల్లగా కానీ లేకుండా చూసుకోండి అన్నారు. అదేంటో తెలియదు. సో ఇందాక నేను ఆర్డర్ లో ఉన్న చూపించాను కదా, సో దీన్ని జిగ్జాగ్ లో ఇస్తానన్నా. సో అలాంటి ఒక జిగ్జాగ్ లో ఉన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. నెక్స్ట్ రబ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అంట, 2 చేతుల్ని రబ్ చేసుకోవాలన్నారు. దెన్ స్క్విట్ ఎ డాబ్ ఆఫ్ సోప్ ఆన్ టు యువర్
పామ్ అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం గురించి అనుకుంటా. కొంచెం సోప్ ని తీసుకోండి పామ్ లోకి. ఫస్ట్ టర్న్ ఆన్ ది వాటర్, ఫస్ట్ వాటర్ ని ఆన్ చేయండి. ఫైనల్లీ డ్రై యువర్ హ్యాండ్స్ విత్ టవల్. లాస్ట్ కి, ఫైనల్లీ అంటే లాస్ట్ కి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అంటే మొదటిది, ఫైనల్లీ అంటే లాస్ట్ది. ఆఫ్టర్ దట్ రిన్స్ యువర్ హ్యాండ్స్ అని అన్నారు. ఓకే, సో మనం దీన్ని ఇప్పుడు ఆర్డర్ లో పెట్టాలి. సో ఫస్ట్ అన్నారు కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలి? టర్న్ ఆన్ ది వాటర్. ఓకే, ఫస్ట్ ట్యాప్ ఉంటుంది కదా, సో ఆ ట్యాప్ ని మనం టర్న్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన వాళ్ళు ఏమవుతుంది? వాటర్ అనేది వస్తుంటాయి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? వాటర్ ఆన్ చేసిన తర్వాత మేక్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్. నీళ్ళు బాగా వేడిగా కాకుండా చల్లగా కాకుండా లేకుండా చూసుకోవాలి. ఓకే, తర్వాత దెన్ స్క్వాడ్ డాబ్ ఆఫ్ సోప్ ఇంటూ యువర్ పామ్. మీ చేతుల్లోకి, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్, ఇది థర్డ్. మీ చేతుల్లోకి కొంచెం సోప్ ని మీ ఇదే పామ్ అంటే అరచేతుల్లోకి తీసుకోండి. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ రబ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. రెండు చేతుల్ని బాగా రబ్ చేయండి. ఓకే, రెండింటిని బాగా రబ్ చేస్తే ఏమవుతుంది? సోప్ వల్ల మంచి నురుగు వచ్చి క్లీన్ అవుతాయి. అది క్లీన్ కావాలంటే ఏం చేయాలి? కడగాలి కదా, సో దానికి ఇక్కడ చూడండి. ఆఫ్టర్ దట్ రిన్స్ యువర్ హ్యాండ్స్. సో వాటిని చక్కగా వాటర్ తో కడగండి. తర్వాత ఫైనల్లీ డ్రై యువర్ హ్యాండ్స్ విత్ టవల్. ఓకే, సో ఇది ఆర్డర్ అన్నమాట. సో ఇలా ఆర్డర్ లో మనం రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి. ప్లేస్ ద ఫుడ్ ఇన్ యువర్ కార్ట్, పే ఫర్ ది ఐటమ్స్ అట్ రిజిస్టర్, walk into the store, walk out of the store, pick the food you want, place the items in your bag. సో ఇది నథింగ్ బట్ షాపింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? స్టోర్ లోకి వెళ్తాం. సో వాక్ ఇన్ టు ద స్టోర్ అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, లోపలికి వెళ్ళడం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఐటమ్స్ ని మనం వెతుకుతాం కదా. సో పిక్ ద ఫుడ్ యూ వాంట్. ఓకే, మనకు కావాల్సిన ఫుడ్ ఉంటుంది కదా, సో ఐటమ్స్ అన్నిటిని మనం పిక్ చేసుకుంటాం, చేతోని పిక్ చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ప్లేస్ ది ఐటమ్స్ ఇన్ యువర్ బ్యాగ్. డైరెక్ట్ తీసుకొని బ్యాగ్ లో వేసుకుంటారా? వేసుకోము. వాక్అవుట్ ఆఫ్ ది స్టోర్, డైరెక్ట్ బయటకు వస్తామా? రాము. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్లేస్ ద ఫుడ్ ఇన్ యువర్ కార్ట్. దాన్ని తీసి కార్ట్ లో పెట్టుకోవాలి. సో మనకు కార్ట్ ఇస్తారు కదా, ఒక ట్రాలీ, సో దాంట్లో మన ఫుడ్ ఐటమ్స్ ని పెట్టుకుంటాం. నెక్స్ట్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? పే ఫర్ ది ఐటమ్స్ అట్ ది రిజిస్టర్. వీటికి పేమెంట్ అనేది మనం చేస్తాం. ఓకే, అమౌంట్ అనేది కట్టేస్తాం. కట్టిన తర్వాత ప్లేస్ ద ఐటమ్ ఇన్ యువర్ బ్యాగ్. ఇప్పుడు దాన్ని మన బ్యాగ్ లో పెట్టుకొని వాక్ అవుట్ ఆఫ్ ది స్టోర్. ఓకే, సో ఇలా ఆర్డర్ లో సీక్వెన్స్ చేయాలి స్టోరీని. నెక్స్ట్ వన్ వచ్చేసి రైటింగ్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రైటింగ్. సో ఫార్మల్ రైటింగ్ అంటే నథింగ్ బట్ మనం ఇది జనరల్ గా అకాడమిక్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ యూజ్ చేస్తాం. నథింగ్ బట్ మనం లెటర్స్ రాస్తే ఫార్మల్ గా ఉంటాయి, ఇన్ఫార్మల్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక సర్ కి కానీ మన హైయర్ అథారిటీస్ కానీ రాసేటప్పుడు మనం ఏమని యూజ్ చేస్తాం? రెస్పెక్టెడ్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. మన టోన్ కూడా చాలా ఎంత నీట్ గా ఫార్మల్ గా ఉంటుందో తెలుసు కదా. సో అలాంటిదే ఫార్మల్ రైటింగ్. మనం ఫార్మల్ గా యూజ్ చేసే రైటింగ్ నే ఫార్మల్ రైటింగ్ అని అంటారు. అది నార్మల్ గా లెటర్స్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేయడం అనమాట. సో దీని టోన్ ఎలా ఉంటుంది? చాలా ఆబ్జెక్టివ్, ఇంపర్సనల్ అండ్ సీరియస్ గా ఉంటుంది. ఇవన్నీ ఫుల్ సెంటెన్స్ షార్ట్ కట్స్ యూజ్ చేయం, మనం కంప్లీట్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ స్లాంగ్ వర్డ్స్ ని యూజ్ చేయమంటే లైక్ మనం డూ నాట్ అంటాం, డోంట్, ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయం. నెక్స్ట్ మనం ఫస్ట్ పర్సన్ ని ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. లైక్ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, వి. అంతేకాకుండా యూని కూడా యూజ్ చేయం. సో వీటిని మనం ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ని యూజ్ చేయమంట. సో ఇలా యూజ్ చేయకుండా వాడే వాటిని ఫార్మల్ రైటింగ్ లో యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇలా రాస్తారు, వీటి లేకుండా రాస్తారు. నెక్స్ట్ ఈ ఇన్ఫార్మల్ లో ఇవి పర్సనల్ గా టెక్స్ట్ కానీ సోషల్ మీడియాలో నోట్స్ ఇలాంటివన్నింటిని ఇన్ఫార్మల్ అంటామన్నమాట. ఇవి రిలాక్స్డ్ గా ఉంటాయి. ఇవి సింపుల్ గా షార్ట్ గా మనకు నచ్చినట్టుగా ఇంగ్లీష్ స్టాండర్డ్ కి కాకుండా సింపుల్ గానే ఉండిపోతే ఇందులో ఎక్కువ కాంట్రాక్షన్స్ లైక్ కాంట్, ఐ విల్ ఇలా
షార్ట్ కట్స్ లో యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇందులో ఎక్కువగా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ని యూజ్ చేస్తారు, దీన్ని ఫార్మల్ లో యూజ్ చేయరు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫార్మల్ లో మనం జనరల్ గా ఎలా అంటే గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ. ఇదే సెంటెన్స్ ని మనం ఇన్ఫార్మల్ గా మాట్లాడినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ హే వాట్సాప్. అర్థమైందా డిఫరెన్స్? దీన్ని ఇన్ఫార్మల్ అంటారు, దీన్ని ఫార్మల్ అంటారు. హౌ ఆర్ యూ అనే టోన్ చూడండి, వాట్సాప్. చూసారా, షార్ట్ కట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ మస్ట్ డిపార్ట్, ఇట్ వాస్ నైస్ స్పీకింగ్ టు యూ. సో ఎవరితో నేను మాట్లాడితే చాలా మర్యాదగా నేను వెళ్ళాలి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, ఇలాంటివి అంటాం. అదే ఇన్ఫార్మల్ అయితే ఐ గాట్ అ రన్, క్యాచ్ యూ లేటర్, నేను వెంటనే వెళ్ళిపోవాలి, తర్వాత కలుద్దాం. సో ఇలా డైరెక్ట్ చెప్పేస్తాం అన్నమాట. నెక్స్ట్, దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ అనేది ఫార్మల్ టోన్ అయితే, దట్స్ కూల్ అనేది ఇన్ఫార్మల్. నెక్స్ట్ ఫార్మల్ లో వచ్చేసి ఐ డు నాట్ పోసెస్ ఎనీ ఫండ్స్ అని అంటాం, కానీ అదే ఇన్ఫార్మల్ లో అయితే ఐ అండ్ గాట్ నో మనీ, ఇలాంటి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మల్ లో ఇట్ ఈస్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ మ్యాటర్ అంటాం, నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అని ఇన్ఫార్మల్ లో మీనింగ్. సో ఇవి వచ్చేసి మనకి టోటల్ 5th యూనిట్ కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్. ఓకే, సో ఇవి వచ్చేసి వాటిని ఎలా రాయాలో ఇవి టెక్స్ట్ బుక్ లోని గ్రామర్ ఎగ్జాంపుల్స్ అయితే కాదు, నేను జనరల్ గా ఇచ్చాను మీకు టాపిక్ అర్థం అవడానికి. ఓకే, సో ఇంకా టెక్స్ట్ బుక్ లో మాత్రం ప్రెసెంట్ నేను తీసుకున్నప్పటికీ నా దగ్గర బుక్ లో లేదు కాబట్టి నేను టాపిక్స్ వైజ్ మీకు సర్చ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్, బై బై.